జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకొని మోటార్ వాహనాధికారి వంశీధర్ బోయినపల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వాహనాలకు రోడ్డు భద్రతా వారోత్సవాల స్టిక్కర్లను స్వయంగా అతికించారు. మండలంలో గల వివిధ వాహనాల ఓనర్స్, డ్రైవర్స్ కి ప్రయాణంలో తీసుకోవాల్సిన మెలకువలు, బాధ్యతల గురించి వివరించారు. మోటార్ వాహనాల డ్రైవర్స్ తో ప్రతిజ్ఞ నిర్వహించి బాధ్యతను తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనం నడపాలని అన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ, కానిస్టేబుల్ ప్రశాంత్, వాహన యూనియన్ అధ్యక్షులు పెగ్గల సురేష్, వాహన ఓనర్లు పాల్గొన్నారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ బోయినపల్లిలోని ఆటో అడ్డా అండ్ ఎల్జీవీ అండ్ వీళ్ళకి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది. అధిక లోడు ఎక్కువ ప్యాసింజర్ని ఎక్కించకూడదు అని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు అని, మళ్ళీ మొబైల్ యూజ్ చేస్తూ ఫోన్ వాడుతూ వాహనాలు నడపకూడదు అని వీళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి తెలియపరచడం జరిగింది. దాదాపు ఇక్కడ 100 and above ఆటోస్ ఈ ఆటో మీద ఉంటున్నాయట. సో వీళ్ళందరికీ అవేర్నెస్ కార్యక్రమం చెప్పడం జరిగింది.